రాధిక అండి. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 17 ఏళ్ళండి. మేమంతా ఒక దగ్గరే 17 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్? అవునండి. ఏ డిపార్ట్మెంట్? మెడికల్ డిపార్ట్మెంటే. మెడికల్. మెడికల్ డిపార్ట్మెంటే సార్. అవుట్ సోర్సింగ్ చేస్తారు. అవుట్ సోర్సింగ్లోనే చేస్తున్నాం మేము. 17 ఇయర్స్ అవుతుంది మాకు జీతాలు. 5 నెలల నుంచి మాకు జీతాలు ఇవ్వండి. మాకు ఎట్లా వెళ్ళాలి చెప్పండి. మాకు పిల్లల స్కూల్స్ ఉంటాయి, ఫీజులు కట్టాలి, రెంట్లు కట్టాలి, ఇంట్లో సరుకులు తెచ్చుకోవాలి. కనీసం బతకడానికి తిండన్నా తినాలి కదా సార్. మేము వంటకన్నా కావాలి కదా అని జీతాలు లేకుంటే ఎక్కడి నుంచి వస్తాయి మాకు? బయట తెచ్చుకుంటున్నాం వడ్డీలకే. మా జీతం వచ్చేసరికి వడ్డీలు కట్టడానికే సరిపోతుంది మాకు. అంత ఇంత మా మొగలు ప్రైవేట్ జాబులు చేసుకుంటారు, వాళ్ళకి మాత్రం ఎంత వస్తాయండి? మా అంటే 10,000 15,000 వస్తాయి. వాళ్ళకి నెల నెల సరిపోతాయి వాళ్ళకి వచ్చే జీతాలు. మావి వచ్చేసరికి అప్పులకే సరిపోతాయి. వడ్డీలు ఉన్న జీతాలు అటే పోతాయి. 5 నెలలకు ఒకసారి జీతాలు వస్తాయి. వేయరండి. ఇంకా 5 నెలలు ఉన్నప్పుడు ఒక 2 నెలలు చేస్తారు, ఒకసారి 3 నెలలు చేస్తారు అంతే. కంప్లీట్గా అయితే అన్నీ అయితే ఏమి వేయరు మాకు. నెల నెల జీతం అయితే మీకు రాదు? నెల నెల జీతం అయితే రాదండి. ఫస్ట్ నుంచి కూడా అట్లనే ఉంది సార్ మాకు. ఎప్పుడు కూడా మాకు నెల నెల అయితే జీతాలు అయితే ఏం రాలేదు మాకు. ఇప్పుడైతే అసలే రావట్లేదు మాకు. ఇప్పుడు జీతాలు అసలే రావట్లేదు, కష్టం అవుతుంది. ప్రభుత్వం వచ్చినాక 5 నెలల నుంచి రావలేదండి, రావట్లేదు. ఈసారి మరీ ఘోరంగా అవుతుంది. 5 months అయింది ఈ నెలే ఈసారి. అందుకోసమని మేము ఇంతమంది ఇక్కడ ధర్నా చేస్తున్నాం. కానీ మాకు దేనికి చేస్తామండి? జీతం కోసమే కదా మేము కష్టపడేది. దేనికి? కనీసం నెల జీతం ఇవ్వడం కోసమే కదా. ఎవరు కష్టపడ్డా దేనికి చేస్తాం? జీతం కోసం కష్టపడతాం. కనీసం ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ ఉందండి, జీతం దేనికి చేస్తాం? ఇప్పుడు మనీ జీతం కోసమే కదా. నెల కాగానే కనీసం వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్లకు 10,000 5,000 నెల జీతం వస్తుంది. కనీసం మాకు అది కూడా లేదు కదా సార్. మేము ఎట్లా బతకాలి చెప్పండి? ఆలోచించండి, మీరే ఆలోచించండి. మేము కాదు కదా చెప్పేది. ఎందుకంటే ఎవరమైనా సహజం, అది మనిషి అన్నప్పుడు జీతం మీద ఆధారపడతాం. ఇంకా అదే కదండి మాకు కూడా కావాల్సింది. జీతం ఇవ్వాలని ఇప్పుడు ఈ రోజు ఇంతమంది మేము గ్యాదర్ అయింది కోసం జీతం కోసమే. ఎవరిని ఇబ్బంది పెట్టడాలని కాదు. మా జీతం మాకు వస్తే అసలు మేము ఎందుకు ధర్నాలు చేస్తాం? ప్రభుత్వం కూడా ఉంటుంది ఇంకా పైసలు నన్ను కోసినా కూడా డబ్బులు లేవని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. మరి మేము ఏం చేయాలి చెప్పండి? మరి వాళ్ళే చెప్తే పరిష్కారం చెప్తే మేము కూడా మరి ఏం చేయాలని వాళ్ళే పరిష్కారం చెప్పాలి. మేము చెప్పడానికి లేదు కదా సార్. అవునండి. సరే ఏం లేదు సార్, కనీసం మాకు జీతాలు ఇవ్వండి మాకు దయచేసి. మిమ్మల్ని ఇంక మించి మేము ఏం అడగట్లేమండి. మాకు అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి మాకు నెల నెల జీతాలు ఇచ్చేటట్టు చూడండి. అది ఒక్కటే అడుగుతున్నాం మిమ్మల్ని. కానీ ఇంకా గొంతమ్మ కోరికలు అయితే మేమైతే ఏం కోరట్లేదు సార్. దయచేసి దండం పెట్టి అడుగుతున్నామండి అందరి తరపున. మాకు నెల నెల జీతాలు ఇవ్వండి, మా కుటుంబాలను ఆదుకోండి, కనికరించండి సార్ ప్లీజ్. పిల్లల చదువులకు ఇబ్బంది అవుతుందండి. జీతాలు రాకుండా ఇబ్బంది అవుతుంది కదా సార్. అంతే, నెల నెల రెంట్ కట్టాలంటే జీతం వస్తేనే కదా కట్టేది. జీతం రాకుండా ఎక్కడి నుంచి తీసి కడతాం? మేము కట్టలేం కదా. ఇప్పుడు మగోళ్ళు చేసినందుకు ఆడోళ్ళు అంత ఇంత చేస్తేనే కదా మాకు వెళ్ళేది. పాలలో తోడేసినట్టు మేము కూడా ఏదో చేదోడు వాదోడు వాళ్ళకింత హెల్ప్ చేయాలని చేస్తున్నాం. కరోనా వచ్చినప్పుడు కూడా మేము సెలవులు తీసుకోలేదు సార్. మేము కరోనా సెలవులు ఒక్క సెలవులు తీసుకోకుండా మేము కరోనాలో జాబ్ చేసినాం, డెలివరీలు చేసినాం. ఆ మాస్క్ వేసుకుని కిట్ వేసుకొని చెమటలు కారుతుంటే లోపల మొత్తం ఉడికిపోయి డెలివరీలు చేసినామండి. మేము లేబర్ రూమ్లో చేస్తాం. ఎన్ని డెలివరీలు చేస్తాము మేము. ఆయన ఎన్ని సంవత్సరాలు లేబర్ రూమ్ చేసినాము, కానీ మస్తు కాన్పులు చేసినాం మేము. కోవిడ్లో ఆ డెలివరీలు వేసుకొని హెచ్ఐవి కేసులు కూడా చేసినాం సార్ మేము. ఒక్కోసారి హెచ్ఐవి బేబీ వస్తుంటుంది సడన్గా, గ్లౌజ్ లేకుండా మేము డెలివరీలు చేసినాం. అంతా కూడా గుర్తించకుండా మేము ఏం చేస్తాం సార్? అంత ఘనంగా వర్క్ చేసినాం మేము. కనీసం మా పనినైనా గుర్తించాలి కదా. మా కష్టాన్ని గుర్తించి మాకు జీతాలు ఇవ్వండి. మేము ఫ్రీగా అస్సలు అడగట్లేదు సార్. కష్టం చేసి మాత్రమే మీ జీతం అడుగుతున్నాం. మాకు ఫ్రీ అసలు ఇవ్వకండి మీరు. మా కష్టాన్ని గుర్తించండి, మాకు జీతం ఇవ్వండి. అదొక్కటే సార్ మేము అడిగేది. 14 నాకు జీతాలు లేవు సార్. మాకైతే 3 సంవత్సరాలు అవుతుంది పిఎఫ్ కట్ చేస్తలేరు. మాకు వచ్చేటి 10,000 జీతానికి 5 నెలల జీతంలోకి వెళ్ళి ఒకటే నెల చేస్తారు. మాకు చేసేటందుకు కొడుకులు కూడా లేరు, భర్తలు కూడా లేరు. మాకు 4 ఆడపిల్లలు ఉన్నారు సార్. వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళకి చదువుకు పైసలు లేక మాకు మా చిన్న ఉద్యోగంకు గంతగనం సతాయించుకుంటే మేము ఎట్లా గడుపుతాం సార్?
మాకు అయ్యో మాకు భర్తలు ఉన్నారు చేసి తీసుకొస్తారు అట్లా నడిపించుకుందామన్నా అట్లా లేదు. ఇట్లా మరి అయ్యో కొడుకు కన్నా ఏడన్నా హోటల్ అన్నా జీతం ఉంచుకొని బతుకుదామన్నా ఇట్లా లేదు. ఎట్టు లేకుండా మధ్యవర్తి బతుకున్నది సార్ నాదైతే. కాంట్రాక్ట్ చేస్తే మీదికెళ్ళి బడ్జెట్ లేదమ్మా, బడ్జెట్ లేకుంటే నేను ఏడుకెళ్ళి వేస్తా, చేస్తే చేయండి, బంద్ చేసేయండి, ఆయన ఒత్తిడి ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఏమో ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో అయితే వర్క్ చేయండి, అయితే వీళ్ళైతే ఇడిసపెట్టరు, కంపల్సరీ చేయనే పడుతుంది. ఇటు వర్క్ చేయబడుతుంది, ఇంట్లో అయితే ఇంత పెద్ద సమస్య ఉంటుంది, ఒక టైం నూనె ఉంటుంది, ఒక టైం ఉండదు. మా పరిస్థితికి అయితే వచ్చినాయి మాకైతే. ఇంతకు ముందు అయితే పస్తులుండి పనులు చేసినాం. కరోనా టైంలో కూడా పనులు చేసినాం సార్. మేము డెలివరీలు చేసినాం, అంత క్లీనింగ్ చేసుడు. మమ్మల్ని గుర్తించకుంటే ఎట్లా సార్? మా పరిస్థితి ఎట్లా? మాకు భర్తలు లేరు, కిరాయిలకు ఉండి బతుకుతున్నాం, జీతాలు సరిగా రాకుంటే మేమేం దీని బతుకుడే ఎట్లా పని చేసుడు? ఆ కాంట్రాక్టర్ని అడిగితే బడ్జెట్ లేదు, మేము ఎట్లా నేను ఎక్కడికి వెళ్ళి వేయాలి, బడ్జెట్ ఎప్పుడు వస్తే అప్పుడే ఇస్తాం. మరి పిఎఫ్ అనే ఏంటి సార్ అంటే పిఎఫ్ కూడా బడ్జెట్ లేదు. 2.5 సంవత్సరాలు అవుతుంది పిఎఫ్ లేక. మాది ఊట్నూరు, ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మండలం. జరగట్లేదు సార్. వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళు వచ్చినకు మాకు ఈ ప్రాబ్లం ఉన్నది, మాకు ఇది ఉన్నది అన్నా కానీ ఏగో అమ్మ వస్తుంది, చెప్పినాం సార్లకు పోయి చెప్పినాం అమ్మ మీ కాంట్రాక్ట్ ఫోన్ చేసినాం, మీ కాంట్రాక్ట్ రేపు వేస్తాను. ఆయన రేపు 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 అంటే 4 నెలల జీతంలోకి వెళ్ళి 1 నెల జీతం వేస్తాడు. మళ్ళీ 5 రూపాయల వడ్డీతో తీసుకొని మేము 5 రూపాయల వడ్డీతో తీసుకుంటే మేము కట్టే వరకు అంటే అవే పైసలు మొత్తం రిటర్న్ అటే పోతున్నాయి. ఆ నెల జీతం కూడా మా చేతికి వస్తలేదు. అనురాధ సార్, నేను 18 సంవత్సరాలుగా మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్లో చేస్తున్నా సార్. 5,000 కాడ నుంచి ఇప్పటిదాకా 15,000 అని అన్నారు. ఈ 23 కాడ నుంచి 15,000 ఇస్తున్నారు. అవి కూడా 5 నెలలకి, 4 నెలలకి, 3 నెలలకి ఇస్తుంటే నాకు 3 ఆడపిల్లలు సార్. నేను ఎట్లా బతకాలో నాకు తెలియట్లే. మా భర్తకే హ్యాండిక్యాప్డ్, ఆయనకి పెరాలసిస్ వచ్చి ఆయన అడ్డం పడిపోయినాడు. ఎట్లా బతకాలో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు సార్. ప్రతి నెల పక్కన వాళ్ళని అడుక్కోవటం, తినటం, మళ్ళీ ఈ జీతాలు రాగానే వాళ్ళకి కట్టడం మా ఒట్టి చేతులు అవుతున్నాయి సార్. ఏందో ఈ జీవితం అంటే అసలు ఏందనేది విరక్తి పుడుతుంది సార్. కూలికి పోతే సాయంత్రం కల్లా 10 రూపాయలు చేతిలో పెడతారు సార్. వాళ్ళు ఎంత పని చేస్తే అంతకి మేము మా చేత అధిక పని చేయించుకొని మాకు ఇది చెయ్యట్లేదు సార్. మా చేత అధిక పని చేయించుకొని మాకు రావాల్సిన జీతం కూడా మాకు ఇవ్వట్లేదు 5 నెలల నుంచి. ఈ రోజున ఈ పండగ ఉంది, మేము బయటకు వచ్చామంటే మాకు కడుపు గాలే వచ్చినాం, కానీ మీ మీద ధర్నా చేసి మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడానికి రాలేదు సార్. ప్రజాపాలన అంటున్నారు ప్రభుత్వం, మరి మీకు ఎందుకు న్యాయం చేయట్లేదు? దానికి మేమేం చేస్తాం సార్? మేము ఉద్యోగం చేసుకుంటాం, ఇంట్లో పడతాం, ఇంట్లో పని చేసుకుని పిల్లల్ని చూసుకోవాలి. ఇది ప్రజాపాలన ఎక్కడ నడుస్తుందో, ఎక్కడ జరుగుతుందో, ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు సార్. ఇంతమంది ధర్నా చేస్తున్నారు కదా, మీరు చేస్తున్నాం సార్. మరి రమ్మంటే ఇప్పుడు కడుపు గాలింది కాబట్టి వచ్చినాం సార్. ఇన్ని రోజులు మేము బయటకు కూడా రాలేదు సార్. సరే ఇచ్చినప్పుడే తీసుకుందాం, చేసుకుంటున్నాం, ఏదో బృతి కల్పించారు చేసుకుంటున్నాం అనుకున్నాం, కానీ ఇంత దారుణంగా చేస్తారని మాకు అర్థం కాలేదు సార్. ఏం చెప్తారు మరి ముఖ్యమంత్రికి? ప్రజాపాలన చెప్పేటటువంటి ఈ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరం కూడా చేస్తామని చెప్పేది చెప్తున్నారు, కోటీశ్వరం చేస్తానంటున్నారు, కానీ ఈ అవుట్ సోర్సింగ్ లో చేసుకున్నాం ఉద్యోగులకి న్యాయం చేయమంటున్నాం, జీతాలు ఇవ్వమంటున్నాం. మేము ప్రజాపాలన చేసే మీరు బీదోళ్ళని కోటీశ్వరం చేస్తానని చెయ్యండి, మీరు చేసే పరిపాలన మీరు చెయ్యండి, కానీ ఈ యువతల వీళ్ళని కూడా గుర్తించమని చెప్తున్నాం సార్ మేము.